నా బాధ కూడా అది అర్థం చేసుకోవాలి. నాకు ఎంత పని ఉంటుంది, ఎంత కష్టపడుతుందో నాకు మాత్రమే తెలుసు. చూసుకుంటా అంటే ఇదంతా చేసేదే దానికోసం. వదిలేస్తా అని చెప్తా గానీ దాని తర్వాత మోని లేకపోతే ఎట్లా బతుకుతానా అనిపిస్తుంది. చిన్న గీత వాడితేనే తట్టుకోలేదు, ఇంత పెద్ద దెబ్బలు తాకినాయి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా క్రియేషన్స్. సో లవర్స్ అన్నాక చాలా గొడవలు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో అలాగే నైట్ నేను మా మౌనితో అయితే గొడవ పడ్డా అనమాట. సో నైటే మా ఇంటికి కూడా వెళ్ళిపోయినా. చాలా అంటే చాలా స్పీడ్లో కార్ వేసుకుని అయితే వెళ్ళిపోయినా. మౌని మీద కోపంతో 130-140 స్పీడ్లో వెళ్ళిపోయినా. సో నాకు ఏమంటారు, ఎందుకు అంత కోపం వచ్చిందంటే నేను మాట పడనమాట. నేను ఎంత కష్టపడినా కూడా నువ్వు అసలు నన్ను ఏం చూసుకుంటలే, నాకు ప్రేమ చూపించట్లే, అది ఇదని మీకు వీడియోస్లో చెప్తుంది కదా, అది నిజమే. కానీ నా బాధ కూడా అది అర్థం చేసుకోవాలి. నాకు ఎంత పని ఉంటుంది, ఎంత కష్టపడుతుందో నాకు మాత్రమే తెలుసు. చూసుకుంటా అంటే ఇదంతా చేసేదే దానికోసం. సో అది అర్థం చేసుకుంటలేదు. నాకు ఫుల్ టార్చర్ అంటే టార్చర్ చూపిస్తుంది. అందుకే కోపంలో వెళ్ళిపోయినా. కొన్నిసార్లు అయితే కోపంలో అయితే నేను వదిలేస్తాను, నాకు వద్దు, నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పిన రోజులు ఉంటాయి. కానీ వదిలేస్తే నాకు నెక్స్ట్ వదిలేస్తే మోని నా లైఫ్లో లేదనే వర్డ్ కూడా నేను తీసుకోలేను. కోపంలో వందంతా వదిలేస్తా అని చెప్తా కానీ దాని తర్వాత మోని లేకపోతే ఎట్లా బతుకుతానా అనిపిస్తుంది. సో ఆ మాట అంటా కానీ వదలలేమన్నమాట. సో అంత ప్రేమ నాకు అదంటే నాకు. కానీ నైట్ మాత్రం చాలా గలీజ్ చేసేసింది నన్ను. ఊకే ఏదో ఒకటి అనడం వల్ల నాకు కోపం వచ్చేసి ఆ కోపంలో నేను కార్ వేసుకుని వెళ్ళిపోయినాక ఇక మోని మీద ఎట్లయినా రివెంజ్ తీసుకుందామని అనుకుంటున్నా. సో అందుకే ఈ వీడియో కొడుతున్నా. సో ఇదంతా ఫేక్ అనమాట, ఏం దెబ్బలు ఏం దాకలే నాకు, జస్ట్ మోని మీద ప్రాంక్. ఎందుకంటే శ్రీ అన్న ఒకసారి ప్రాంక్ చేయించింది కదా మోని, ఇట్లా చెప్పి మోని కూడా కారా దాసుకొని కూడా నేను ప్రాంక్ చేయని తెలుసు, మోని కూడా తెలుసు అది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మనోడు ఏం చేస్తుండు, ఇది ఎంత ఇష్టం ఉందో ఇప్పుడు మోని అని ఇప్పుడు మనోడు టెస్ట్ చేస్తుండు అంతే. ఆడ నేను ఇప్పుడు అది ఎంత బాధపడుతుందా, ఏడుస్తుందా చూడు మీరు. పక్క 100% ఏడుస్తుంది, 100% ఏడుస్తుంది. నాకు చిన్న గీత వాడితేనే తట్టుకోలేదు, ఇంత పెద్ద దెబ్బలు తాకినాయి. నీ మీద కోపంతో యాక్సిడెంట్ అయిందని చెప్తా. ఎందుకంటే నైట్ అంత స్పీడ్ వెళ్ళిపోయినా నా ఇన్స్టా ఫాలోవర్కి తెలుసు, అండ్ నన్ను ఫాలో అయ్యే అందరికి తెలుసు నేను నైట్ ఏమైందో. సో అదే దాన్ని తీసుకుని ఇంత స్పీడ్గా వెళ్ళినా యాక్సిడెంట్ అయిందని రిషాన్నకు ఫోన్ చేసిన. రిషాన్నకి ఫోన్ చేస్తే రిషాన్న మొత్తం అక్కడ మోనికి చెప్పిండు. మోని కంగారు పడుతుందంట. సో మనం వెళ్ళి మోని రియాక్షన్ తీసుకుందాం. నాకు అసలు ఓపిక లేదు, నేను కాదు మొత్తం చిత్త అయిపోయిందని చెప్పినాం. సో మోని అయితే ఫుల్ కంగారు పడుతుంది. సో చూద్దాం దాని రియాక్షన్ ఎట్లుంటదని. ఫుల్ అంటే ఫుల్ మస్తు ఉంటది వీడియో. మీరు మస్తు వీడియో చూసారు. ఇప్పుడు శ్రీప్రభ దాంట్లో చూడండి, శ్రీప్రభ అన్న దాంట్లో వీడియో చూడండి. ప్రతి వీడియోలా ఎంత ఎమోషనల్ అవుతుంది ఈయన గురించి చూడండి. ఇప్పుడు ఇంకా దుబ్బ తాకిందంటే ఇప్పుడు ఏమైందని ఆమె ఎంత బాధపడుతుందో అర్థమైతలేదు. మస్తు ఏడుస్తుందంట. ఫోన్ లో వస్తాయి మాకు ఆల్రెడీ. చిన్న మాట అంటే అది పడకుండా నా కోసం ఎంత ఏడుస్తుంది మీ అందరికి తెలుసు. చాలా వీడియోస్ లో చూసిరు. అట్లాంటిది ఇంత పెద్ద తాకిందంటే ఎంత ఏడుస్తుందో మీరే ఊహించుకోండి. సో చూద్దాం, దాని రియాక్షన్ చూద్దాం. సో రైట్ మళ్ళా కరెక్ట్ తల కట్టుకునేంద్రా, నిజంగా నమ్మిండు. నేను స్నానం చేసి ప్రశాంతంగా పెరుగు నెయ్యి అన్ని వేసుకుని తింటా ఉంటే సగం తిన్నాము ఆకలితో టిఫిన్ చేయాల. అవును వదల చెప్తాము షర్ట్ వేసుకోవచ్చు. ఇదే మీరు చేసేది బ్యాంక్ లో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎంతో బిగినర్ మిస్టేక్. సర్లే మౌని టెన్షన్ పడుతుంది అంటాడు. ఆగు, నీ గురించి వెయిట్ చేసినందుకు 2 శాండ్విచ్లు ఆర్డర్ ఇచ్చామడా, బిల్లు నువ్వే కట్టాలి. ఆగు, బడ్జెట్ లేదా దగ్గర?
మినిమం ఉండాలి కాదు మామ, నేను పిలిచినప్పుడు నిజం అనుకోలేను. పిలిచినప్పుడు నిజమే అనుకున్నా. బట్ అక్కడక్కడ నీ ఫేస్ లో కొంచెం ఎక్కడో కొంచెం స్మైల్ ఆ వాతావరణం అనుకోండి. మామ జల్దీ యాక్సిడెంట్ టెన్షన్ 100 ఫోన్లు చేసింది నా గ్యాప్ లా. సాంగ్లు ఎందుకుంటూ వద్దామంటే ఫోన్లు వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. చెలియా పాటల నైట్ కార్ మీద అది చూసి ప్రతి ఒక్కరు అదే అనిపించింది. సో గైస్ వెళ్ళాలి, మీరు కూడా వెళ్ళకండి. స్పీడ్ చాలా డేంజర్ అనమాట. అన్నంటే డ్రైవింగ్ వచ్చి హెవీ రైడర్ అన్న రూల్స్ పెడతాడు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. సరేలే, ఇప్పుడు అయితే మోన ఎట్లా ఫీల్ అయితే చూద్దాం. ఒక నటన అనమాట. మోన్ నేను చాలా నమ్మించి మోసం చేస్తాను, మోని గుర్తుపెట్టుకో. సో నువ్వు కూడా నమ్మించి మోసం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మాట అయితేనే చెప్పమన్నాడు. యాక్షన్ అని చెప్పి మ్యాగీ ఎప్పుడు విషయంలో నైట్ ఇంకోటి ఫింగర్ అట్లా ఏదో ఆడుకుంటావు దాంతోనే మంచగట్టు. మోని ఫోన్ చేస్తున్నా నాకు. హాస్పిటల్ తీసుకొచ్చి అది మాట్లాడే సిచ్యువేషన్ చెకప్ చేస్తూ డాక్టర్ చెప్పని చెప్పే. హాస్పిటల్ తీసుకొచ్చిన ఫస్ట్ నాకే ఫోన్ చేస్తాడు. అర్థమైందా? ఫోన్ చేసి మరి పెడికాడు తెలియదాను ఇట్లా అయ్యింది అని. ఇదంతా చదువుతుందంటే ఇది ఒక పెద్ద ప్రాంక్ అని నాకు తెలుసు. టైం వేస్ట్ అన్న నాకు ఆకలి అవుతుంది, నీకు ఆకలి వస్తుంది, వచ్చేవా నాకైతే మస్తు ఆకలి. ఒకసారి నీకు వాట్సాప్ చెక్ చేయవా? ఒకసారి వాట్సాప్ చెక్ చేసుకో, ఫొటోస్ పంపించిన. నాకు వాట్సాప్ లేదు, ఈ నంబర్కి ఇన్స్టాలో పంపించాలా? సరే ఒకసారి వాడిని గుద్దినోని చూడు, వాడు అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. స్కూటీ అంతా పిచ్చలు అయిపోయింది. మౌనిక పంపించాను చూడు, ఒకసారి పంపించుకో జల్దీ చూడు. తెలుసురా రే, దాని తెలియకన్నా 2 నిమిషాలు ముందే ఉంటుంది. వీడియో ఉందా? వీడియో పెడదాం. అరే అది నమ్మదని నాకు తెలుసురా, అందుకే స్కూటీ యాక్సిడెంట్ అయింది. దాని ఫోటోస్ ఆల్రెడీ దాన్ని పంపించిన. మళ్ళా మామూలు అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. మొత్తం ముందేస్తారు కాబట్టి అట్లయితే అంతే. ఎప్పుడు కనిపిస్తుందా? ఏం కాదులే అన్న, మస్తు ఇదే. ఇప్పుడు నేను ఎట్లయినా జర వాటర్ తెగుతుంది నా మీద. ఏసీ బంద్ చేసుకుని మొత్తం కూర్చుంది అనుకో, మొత్తం చెమటలు పట్టేసాయి. నేను నటించేస్తాను. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఇంకా వంశీగాడు మీరు ఎయిటింగ్ ఇంకా కట్టాలి. కార్లో అరగడ పడ్డైతే సెట్ అవుతుంది. మ్యాగీ తినే పోదాం, మళ్ళీ ఇది ఆడిపోతుంది నమ్మదు. అట్లేముండదు, నువ్వు నీరసంగా ఇదైపోవాలి. నేను చూడు బాయ్ 2 నిమిషాలు కాళ్ళలో కూర్చొని వేడిగా వంట ఆన్ చేసుకుంటే చింతలు అంటే రాయా కిందికి. అదే నేను అవుతుంది నార్మల్గా మాత్రం 10 రూపాయలు యాక్టింగ్ చేస్తాను. నమ్మచ్చుది. నాకేం కాదనుకుంటుంది. నేను దేవుడినా అడుగుతారండి, నేను ఏమన్నా యేసు ప్రభువునా? అన్నా కట్లేదు. యాక్సిడెంట్ అయితే గిట్లా కలర్స్ ఉంటాయి రిషి. అమ్మ పింఛన్ వేస్తా కదా మీద హోలీ యాక్టింగ్ చేస్తా. నాకైతే అర్థమైంది. ఓకే వస్తుందా? చెప్తాను నేను బాయ్ ఎంత క్యాచ్ చేసిన బ్లాస్ట్ చేస్తాను. మళ్ళీ వచ్చిన ఏం రాదు.
అసలు అమ్మాయి వస్తానే లేదు, ఇజ్జత్ పోతుంది. రావట్లేదు మీరు అది ఒకవేళ ఫేక్ అన్న కూడా మీరు రియాలిటీగా నటించుది. మీరు కూడా నవ్విదానికి దాంతో పాటు ఎరుపుకైతే నువ్వు ఎంత జన్మ పెట్టుకున్నావు వేస్ట్ అవ్వదు, రావట్లేదు భయ్యా. తమ్ముడు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది, అటు సైడ్ నుంచి రావాలని. యాక్టింగ్ నమ్మట్లేదు, ఏం చేయాలి? వచ్చి చూసినా నేను యాక్టింగ్ చేయకపోతే అనుకోతా రావాలి. ఫస్ట్ ఓవరాల్ గా ఒక 500 to 600 ఖర్చు అయింది, కానీ కాదు ఇక్కడ లేదు. అదే మాట్లాడుతున్నా. స్కూటీ ఫోటో చూసిన ఎట్లయిపోయినా రిలీజ్ అయిపోయినాడు. కార్ ఇంకా తీసుకురావాలి, వెళ్తున్నారు, నేను మాట్లాడుతున్నారు. ఒకసారి చూడు. సీరియస్ గా యాక్సిడెంట్ వీడియో కొట్టేస్తున్నావు. ఎట్లా డబ్బులు ఒకసారి బ్లడ్ స్మెల్ చూద్దాం. అరే అది బ్లడ్ స్మెల్ కాదు, అబద్ధాలు. అదే టించర్ వేసి ఇప్పుడు టించర్ వేస్తారు కదా మౌని, డబ్బుల మీద నీ ఇష్టం. ఇప్పుడు నమ్ము నమ్మకపో ఇట్లా వీడియో కొడితే రెవెన్యూ వచ్చింది దీని మీద. అది ఇక్కడ బోన్ కూడా చెవులో నుంచి బ్లడ్ వచ్చింది. ఇంతసేపు కోట రక్తం అనుకుంటున్నావు అది చోటినే నీకేమన్నా యాక్సిడెంట్ ఏంటంటే ఫస్ట్ టైం టెస్ట్ చేస్తున్నాము. నిజమా ఒక నిమిషం చూడు ఫొటోస్. కార్ వాళ్ళు ట్యూషన్ వాళ్ళు తీసుకొస్తారు, ఇక్కడికే తీసుకొస్తారు. ఆపోజిట్ పర్సన్ కూడా ఎట్లయిపోయిందో, ఆయన కూడా కాలు విరిగిపోయింది. ఆడ హాస్పిటల్ జాయిన్ అయిపోయినాం. ఆడికి ఏదైనా కాంపెన్సేషన్ ఈడేయాలి. సరే కానీ బ్లడ్ కాదు కానీ నాలుగు చాలా ఇంకా యాక్టింగ్ చేయదు. మెంటలైంది బిల్లుకి. యాక్షన్ వీడియో కొట్టారు అక్కడ, ఇంకో వీడియో కొట్టారు. ఎమోషనల్ అయితే ఏడుస్తుంటే నువ్వు అంత సిల్లిగా తీసుకుంటున్నావు, ఎంత బాధ అవుతుంది తెలుసు అసలు. అరే నువ్వు వస్తాను మళ్ళా చేయమో నేను నేర్చుకుంటాను. అమ్మ యాక్సిడెంట్ లో ఫన్ లాగా చాలా ఎక్స్పెక్ట్ చేసిన నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు అనుకున్నా, కానీ ఏం లేదు. డొల్లా మొత్తం వాసన చూస్తుంది. అమ్మ నేను కూడా నాకు అన్ని తెలివితేటలు దీనికి కిందిగానే ఉంది, దాంట్లో సగం ముందు ఎప్పుడో బాగుపడుతుండేమో. అందుకని కాంపిటేటివ్ నొక్కినప్పుడు నువ్వు చేసావు చూడు, ఆడు కనిపించదు అప్పుడు చూస్తాడు యాక్టింగ్. మరి జడ్డు బొమ్మలు రాసుకున్నా నేను. ఇక ఏదో ఇంకా కళ్ళు ఓపెన్ అవుతుంది మరి చెప్పినా నిజమైతే అడుగుకోలా రియాక్ట్ అవుతాడు. ఎట్లా రియాక్ట్ అవుతాడు నిజమైతే? నేను అందం అనుకున్నా ఫోన్ చేసి, నువ్వు గొడవ పెట్టుకున్నావు దరిద్రం దానా, నీ వల్ల యాక్సిడెంట్ అయిందంటే ఫస్ట్ నన్ను వేసుకుంటాడు, ఇట్లా ఇట్లా గలీజ్ గలీజ్ తిట్లాడతాడు. అది తిట్టకుండా ఇంత కామ్ గా మిమ్మల్ని ప్లీజ్. మళ్ళీ కూడా సార్ వెయిటింగ్ కాల్ మాట్లాడుతున్నాడు కదా, నాకు ఇంకా అక్కడ డౌట్ వచ్చింది. ఎందుకు నాకు ఇట్లా పోలే ముందు చెప్పుంటే జెండుగా పెట్టుకునే కామెడీ చేసు. మళ్ళీ బ్లడ్ అని తెలియని కాకపోతే ఆ బ్లడ్ చూసారా ఒకసారి మౌని? జనరల్ గా చూస్తే ఎట్లా అనిపిస్తున్నాడు? నాకైతే ఫేక్ అని అనిపిస్తుంది.
నేను మొత్తానికి ఎట్లా దెబ్బలు తాకినట్టు లెక్కున్నాను ఏం ఫీలింగ్ ఇస్తారు రా జనాలు. బాయ్ ఫస్ట్ ఏం చెప్పి అట్టే ఉండమన్నా ఆమెదేది అది బ్లడ్ కాదని చెప్పింది బరాబర్. బాయ్ నాకు సైనింగ్ ఆఫ్ 27 బాయ్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సో గైస్ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. సో అమ్మ ఈ ప్రాంక్ ఫెయిల్ అయింది. ఇట్లా కాదు, ఇట్లాంటి ప్రాంక్ కాకుండా మంచి మంచి ప్రాంకులతో ఇలాంటి ప్రాంకులు చేయకండి. నేను అస్సలు నమ్మను. ఫస్ట్ ఈసారి పక్కా అనుకున్నాడు. అజిత్ మామ అన్నం తినకుండా వచ్చేసిండే. 2 ముద్దలు నాకేదారు బాబు. ఈ బాబు అయితే నీకు బుర్రలేదు అట్లే నవ్వుకోను. ఎప్పుడు లేదు అప్పుడు వీడియో తీయాలి. పైన నవ్వుతుంటే నాకు తెలుసు వాడు ఎలా రియాక్ట్ అవుతాడని. చాలా ఎక్కువ లైక్ చేయకు. బాయ్.